తన కొడుకు యొక్క వీర్యాన్ని తమకి అప్పగించాలని ఇప్పుడు బాంబే హైకోర్టులో ఒక మహిళ పిటిషన్ దాఖలు చేశారు. అసలు విషయం ఏంటి అంటే, వారసత్వాన్ని నిలుపుకోవడానికి తన కొడుకు యొక్క వీర్యాన్ని ముంబైలో ఉన్నటువంటి ఒక ఐవీఎఫ్ కేంద్రంలోనైతే ఆ యొక్క వీర్యాన్ని భద్రపరిచారు. ఆడి కుటుంబ అనుమతితోనే భద్రపరచడం జరిగింది. అయితే అబ్బాయి క్యాన్సర్ ముదిరిపోవడం, ఇక చనిపోతాడన్న ముందు వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఐవీఎఫ్ కేంద్రం వాళ్ళు అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నీ వీర్యం చనిపోయిన తర్వాత ఉపయోగించకూడదు కాబట్టి నీ వీర్యాన్ని నువ్వు చనిపోయిన తర్వాత నాశనం చేసేస్తాం, నువ్వు బ్రతుకుంటే దాన్ని వాడుకోవచ్చు, లేదంటే నాశనం చేసేస్తామని చెప్పి ఆ అబ్బాయి తోటి అతన్ని ఒప్పించి కుటుంబాన్ని సంప్రదించకుండానే ఈ అబ్బాయితో సంతకం చేయించేశారు. దానివల్ల ఇప్పుడు ఆవిడికి ఆ విషయం తెలియక అబ్బాయి చనిపోయాడు, అంత్యక్రియలన్నీ అయిపోయి ఆ మహిళ వచ్చి, అంటే అబ్బాయి తల్లి వచ్చి ఈ యొక్క ఐవీఎఫ్ లో ఉన్నటువంటి వీర్యాన్ని గుజరాత్ లో ఉన్నటువంటి ఒక ఐవీఎఫ్ పంపించండి, అది మాకు దగ్గరలో ఉంటుంది అని చెప్పడంతో వాళ్ళు ఏం చేశారంటే, లేదు మీ అబ్బాయి చనిపోయిన తర్వాత దాన్ని నాశనం చేసేయమని, ఇదిగోండి దీని మీద సంతకం చేశాడు కాబట్టి మేము నాశనం చేసేస్తాం అని వాళ్ళు చెప్పారు. ఎవరు? ముంబై ఐవీఎఫ్ కేంద్రం వాళ్ళు. దాంతో ఆవిడ ముంబైలో ఉన్నటువంటి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే వెంటనే అక్కడ ధర్మాసనం పరిశీలించి వీర్యాన్ని నాశనం చేయకండి, ఆవిడకైతే ఇప్పించే ఏర్పాట్లు చేయండి, ప్రస్తుతానికైతే భద్రపరచండి, నాశనం చేయకండి అంటూ ఇప్పుడు ఈ ముంబైలో ఉన్నటువంటి ఐవీఎఫ్ కేంద్రానికైతే ముంబై హైకోర్టు ఏమొచ్చేసి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు 30వ తారీఖు వాయిదా పడింది. 30వ తారీఖుని ఏం నిర్ణయిస్తారు చూడాలి. కాకపోతే ఖచ్చితంగా ఈ యొక్క వాళ్ళ అబ్బాయి వీర్యాన్ని అయితే వారసత్వాన్ని నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు గుజరాత్ ఐవీఎఫ్కి ఇచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అది చట్టబద్ధమే కాబట్టి.